ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. మీ పేర్లు మొదటి సీతో ప్రారంభమైతే చందన, చంద్రమౌళి, చంద్రగుప్త్ ఇలా ఏదైనా మీ పేరు ఉంటే 2024 సంవత్సరం మే నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ఒక ముఖ్యమైన సూచన. మన దేవప్రశ్న కార్యాలయంలో ఈ రాశి ఫలితాలు ఏవో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా సామూహికంగా నిర్వహిస్తున్నాము అందరి గోత్రనామాలతో. ప్రతి నెల 2 సార్లు, 1వ తారీఖు తర్వాత 15వ తారీఖు తర్వాత శని ఆదివారాల్లో ఒకరోజు ఏదో ఒకరోజు ఈ పరిహార హోమాలు జరుగుతాయి. ఓ సంవత్సరం పాటు సంవత్సర దీక్షగా జరుగుతాయి. వాటికి సంబంధించి ప్రతి రాశి ఫలితాల వీడియోల తర్వాత 12 వీడియోల తర్వాత 13 వీడియోగా పరిహారాలు ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి ఆ వివరాలను అందజేస్తున్నాను చూడండి. దీనిలో జాతకం ఉన్నవాళ్ళు, జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు. ఆ పరిహార ప్రక్రియలో నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు పొందుతారు. ఈ 15 రోజులు ఈ నెల అంతా మీకు ఎలా ఉండదో చూద్దాం. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకోటి తీస్తాను. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకోటి తీస్తాను. పేజ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాలుగా బాగుంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సామాజికంగా అన్ని రకాలుగా బాగుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఎందుకు మాడపడుతున్నారో అర్థం కాదు. గౌరవం పోగొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు గౌరవం పోయింది, ఎందుకు మాడపడ్డారు అర్థం కాదు. కొంత అయోమయ స్థితి ఉంటుంది. సహనం అవసరం. జరుగుతున్న చుట్టూ గమనించుకోండి, లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వెన్నుపోటు తినే అవకాశం ఉంటుంది. ఎందుకు వెన్నుపోటు పొడిచారు, వెన్నుపోటు పొడిచిన వాడికి అర్థం కాదు, మీకు అర్థం కాదు. ముందు నమస్కారం పెట్టి వెనకాల తిట్టేవాళ్ళు అనేకులు ఉంటారు. వెనకాల అంటే సింపుల్గా చెప్పాలి అంటే నరఘోష్ చాలా ఎక్కువగా ఉండదు మీకు అని చెప్పాలి. అందువల్ల జాగ్రత్తగా పరిసరాలు గమనించుకొని ఏ పని చేసినా చూసుకు వెళ్తూ ఉండండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 7 ఆఫ్ కప్స్, ప్రజెంట్ 2 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 4 ఆఫ్ పెంటికల్స్. ప్రజెంట్ కార్డు ఇంకో కార్డు తీసుకుందాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీ పాస్ట్లో రకరకాల ఊహలు, రకరకాల ఆలోచనలు, ఇలా చేయాలి, అలా చేయాలి, లైఫ్ గురించి అంతా పాజిటివ్ థింకింగ్, కొంత అతివిశ్వాసం, ఆత్మవిశ్వాసం, అతివిశ్వాసంతో గడిచిన స్థితి. ప్రజెంట్లో మీకు రొటేషన్ బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఆ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి, కొంత అయోమయం గురవుతూ ఉంటారు. వచ్చిన డబ్బు కానీ, వచ్చిన సంపద కానీ ఏ రకంగా ఎలా రీఇన్వెస్ట్మెంటు లేదా అడ్జస్ట్మెంటు, అప్పులు తీర్చడం, దేనికి ఎలా ప్రయారిటీస్ అని అర్థం కాక మీతో మీరే పోరాడుకోవాలి. మీకు ఆలోచన వస్తుంది, వెంటనే ఇలా కాదు ఇంకోలా చేద్దాం, అది వస్తుంది అలా కాదు ఇంకోలా చేద్దాం, రకరకాల ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. కొంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు మీరు. అందువరకు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఫైనాన్షియల్గా ప్లానింగ్ సిస్టమేటిక్గా చెప్పితే ఇబ్బంది పడతారు. ఫ్యూచర్ కార్డులో బిజీ అయిపోతారు. డబ్బు లోటు ఉండదు, కానీ బిజీగా ఉంటారు. ఏమైనా స్థలాలు అమ్మడం కానీ ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే అనుకూలమైన కాలము. వృత్తి, ఉద్యోగ, వ్యాపార బలంగా వేరే ఊరు వెళ్ళే అవకాశము, కొన్ని రకాల మార్పులు కనబడుతున్నాయి. బాగుంటుంది అంతా కూడా. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్. సామాజికంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఫంక్షన్స్ కానీ, అందరూ బంధుమిత్రులు కలిసి రావడం కానీ అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది, చిక్కులు ఏమీ లేవు. సామాజికంగా మీరు ఎవరినైతే మీరు మీ వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు మీ వాళ్ళు కాదు అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. సహాయం తక్కువగా ఉంటుంది. అవసరమైన కానీ సహాయం చేయకుండా ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో మీకు అర్థం కాక కొంచెం చికాకుగా ఉంటుంది. అందులో ఎవరి మీద అదిగా ఆధారపడకండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్. కొంత ఎదురుచూపులు ఉంటాయి. ఏదో రావాల్సింది ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ స్థితి. కొంత డిలే ఉంటుంది, కొంత చికాకుగా ఉంటుంది. మంచి ప్రాజెక్ట్కి కానీ, మంచి శాలరీకి కానీ దీనికి కూడా కొంత ఎదురు చూడాల్సి వస్తూ ఉంటుంది. ఏ పని కూడా అంత స్పీడ్గా అవ్వదు. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? కింగ్ ఆఫ్ పెంటికల్స్ నడిచిపోతూ ఉంటుంది. ప్రత్యేకమైన అవసరం, ఉద్యోగం మారడము లేదా ఉద్యోగం అవసరము అనే భావన లేకుండా కాలం గడుపుతారు ఈ నెలంతా కూడా. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్. బాగానే ఉంటుంది, పర్వాలేదు, నడిపిస్తూ ఉంటారు. చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు. రొటేషన్ అవుతూ ఉంటుంది. దేనికి లోటు లేకుండా గడిచిపోతూ ఉంటుంది. మీకు పర్వాలేదు. చెప్పుకోదగిన భయంకరమైన సమస్యలు ఉంటే ఏమి ఉండవు. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్. అసంతృప్తి ఉంటుంది ఆర్థికంగా.
మీకు రావాల్సిన దాంట్లో ఓ 60-70% వస్తుంటే దాన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి, ఎలా దాన్ని చేయాలి అర్థం కాక కొంత చికాకు గురవుతూ ఉంటారు. ఆర్థికంగా కొంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది. రెండో వారం నుంచి కొంత మూమెంట్ వస్తుంది. మొదటి వారం అంతా కూడా అంత హ్యాపీగా ఏం ఉండదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్, ఎటువంటి బుద్ధిని చికాకులు ఏమి లేవు. హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్తో ప్రశాంతంగా కాలం గడుపుతారు. సుఖమైన జీవితం ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఏస్ ఆఫ్ సోర్ట్స్, అకస్మాత్తుగా గౌరవాలు పొందుతారు. ఎందుకు గౌరవం వచ్చింది, ఎందుకు మర్యాద ఇస్తున్నారు మీకు అర్థం కాదు. అదనపు బాధ్యతలు, గుర్తింపు, గౌరవం వస్తాయి. మాట పదును పెరుగుతుంది, మాటల వేడి పెరుగుతుంది. మీకు కావాల్సింది ఖచ్చితంగా అడిగి తీసుకునేటువంటి స్వభావం పెరుగుతుంది. ఆ రకంగా మీకు బాగుంటుంది. మీకు మగవారి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా? పేజ్ ఆఫ్ వ్యాండ్స్, ఇంకా ఎదురు చూస్తూ ఉండాలి మంచి మార్పుల కోసం. ముఖ్యమైన సూచన అంటే అదే, ప్రత్యేకమైన లాభాలు కానీ నష్టాలు కానీ ఏమి ఉండవు. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 5 ఆఫ్ కప్స్, ఉన్నదంతా తృప్తి పడాలి. మీరు లేని దానికోసం ఆశించద్దు, పోయిన దానికోసం లేని దానికోసం ఆశించద్దు, ఆలోచించద్దు. ఉన్నదాంతో మీరు తృప్తి పడండి, మీకు బాగుంటుంది. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్, కొంత ఫైనలైజ్ మ్యాటర్స్లో కొంచెం అనవసరం డిస్కషన్లు వస్తూ ఉంటాయి. దేనికి ఎలా చేయాలి, ఏ రకమైన ప్రయారిటీస్ ఇవ్వాలి, డబ్బులకు అప్పులు తీర్చడమా, ఏమైనా కొనడమా, గిఫ్ట్లు ఇవ్వడమా, ప్రతిదానికి కూడా అనవసరమైన రచ్చంతా అవుతూ ఉంటుంది. ఇంట్లోనూ భార్యాభర్తల మధ్యలో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఎమోషన్స్ ఎక్కువగా మీ మీద పనిచేస్తూ ఉంటాయి. నా మాట నెగ్గట్లేదు, నా మాట విలువ లేదు, ఈ రకమైన భావనలో గడుపుతూ ఉంటారు. అలా కాకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. సంతానపరంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్, సంతానపరంగా ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు. విద్యార్థి పిల్లలకి ఎలాగుంటుంది? నైట్ ఆఫ్ సోర్ట్స్, పర్వాలేదు. విడిపోయిన స్నేహితులు కలుస్తారు. ఏదైనా జాబ్ ఆఫర్ పోయింటే మళ్ళీ వస్తుంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ వాటిలో కూడా అనుకూలమైన కాలమే, బాగానే ఉంటుంది. పెళ్లి సంబంధం ఎవరికైనా ఉండి సెటిల్ అయ్యి క్యాన్సిల్ అయ్యి ఉంటే కనుక మళ్ళీ అది వెనక్కి వచ్చి అయ్యే అవకాశం ఉంటుంది. మొదటి వారం ఎలా ఉంటుంది మీకు? మూన్. రెండో వారం ఎలా ఉంటుంది? 4 ఆఫ్ కప్స్. మూడో వారం ఎలా ఉంటుంది? 3 ఆఫ్ వ్యాండ్స్. నాలుగో వారం ఎలా ఉంటుంది? స్టార్. మొదటి వారంలో పట్టించుకోరు ఎవరిని, మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు. లోకం తీరి అర్థం చేసుకుని వాళ్ళు అంటూ ఉంటారు, మన పని మనం చేసుకోవడం, పట్టించుకోవద్దు ఎవరిని, ఎవరికి నేను ఆన్సరబుల్ కాను అనే ముందుదంతా ముందుకెళ్తూ ఉంటారు. బాగుంటుంది. రెండో వారంలో ఈ రకమైన మూర్ఖత్వం మూలంగా కొన్ని అవకాశాలు పోగొట్టుకుంటారు. కొన్ని సందర్భాల్లో కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది. రావాల్సిన లాభాలు కొంత తక్కువగా వస్తాయి. కొంచెం చికాకుగా ఉంటుంది. మూడో వారంలో మళ్ళీ కార్యసిద్ధి ఉంటుంది, బాగుంటుంది. అన్ని రకాలకు కూడా మంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం సెటిల్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ఉద్యోగం రావడం కానీ, ఇలాంటివన్నీ శుభవార్తలు వింటారు. నాలుగో వారంలో మళ్ళీ మీరు కొంచెం జిగ్జాగ్గా ఉంటుంది. టైము డబ్బు వేస్ట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మీకోసం మీరు కాకుండా జనం కోసం మీరు బతుకుతూ ఉంటారు. ఎవరో రమ్మంటే పగలు ఎండ అయినా కానీ ఏమైనా అలా వెళ్ళిపోతూ ఉంటారు. కొంత అన్కంఫర్టబిలిటీ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ పట్టించుకోరు. మీ శరీరం నుంచి మీరు జాగ్రత్త తీసుకోవాలి. పరిహారం ఏం చేయాలి? డెత్ కార్డు తీసుకోవాలి. 5 ఆఫ్ సోర్ట్స్, మీ ఇంటికి కాతివీరాజు దిగ్బంధనం చేయించుకోండి. కాతివీరాజు మంత్రం దిగ్బంధనం చేయించుకోండి. లేదా నవగ్రహాలు రాహుగ్రహానికి జపం చేసి హోమం చేయించుకోండి. దుర్గామంత్ర సాధన చేసుకోండి, బాగుంటుంది. పరిస్థితుల్లో అకస్మాత్తుగా మార్పులు వస్తాయి. అయిపోయిందంతా అనుకున్నది మళ్ళీ మొదటికి వస్తుంది. అందువల్ల జీవితంలో యుద్ధ విద్యలు కదా దుర్గాదేవి చేసుకుంటే దుర్గాదేవి ఆరాధన చేయండి. కాతివీరాజుని దిగ్బంధనాలు చేయించుకుని కాతివీరాజుని హోమం చేయించుకోండి, బాగుంటుంది. మీకు పర్వాలేదు. కొంచెం సహనంతో ఉండాలి. ఊహించిన చిక్కులు దొరికిన అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.